హాయ్ అండి, అందరికీ వణక్కం. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. నేను ఆల్రెడీ చెప్పాను ఇది మా హస్బెండ్ కోసం రెడీ చేశాననేసి. సో నేనైతే దీన్ని దాచిపెట్టేస్తాననమాట, సర్ప్రైజ్గా ఇద్దామనేసి. అందరూ అంటుంటారు కదా, ఇలా పచ్చడి పెట్టిన దాంట్లో లాస్ట్లో మిగిలి ఉంటుంది కదా, దాంట్లో కొంచెం రైస్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందని. సో నేనైతే ఇవాళ ట్రై చేయబోతున్నాను అనమాట. అందరికీ కొంచెం పెట్టినట్టు ఉంటుంది, ప్లస్ అలాగే టేస్ట్ ఎలా ఉందో మనము తెలుసుకున్నట్లు కూడా ఉంటుందనేసి. సో ఫస్ట్ నేను మా చెల్లికి ఇస్తున్నాను, ఎలా ఉంటుందో చూడాలి మరి తన రియాక్షన్. నెక్స్ట్ మా పిల్లలు కూడా అడిగి తీసుకున్నారు. నాకైతే డౌట్గా ఉంది, సో వీళ్ళు తినగలరా లేదా, వీళ్ళకి నచ్చుతుందా లేదా అనేసి. కానీ ఏం భయం లేకుండా వాళ్ళు సెకండ్ టైం కూడా తీసుకున్నారు. సెకండ్ టైం తిన్నప్పుడే అర్థమైపోయింది అనమాట, వీళ్ళకి స్పైసీగా ఉన్నా కూడా నచ్చింది, కొంచెం టేస్ట్ ఉంది కాబట్టి, అంటే మంచిగా ఉందని నాకైతే అర్థమైపోయింది. అమ్మయ్య అని అనుకున్నాను అనమాట. ఇది మా అమ్మ రెసిపీ కాబట్టి ఇంకా మా అమ్మకు కూడా ఒక ముద్ద పెట్టేశాను. ఇంకా అందరు తినేసారు, లాస్ట్లో ఒక ముద్ద మిగిలిందనమాట, నేను కూడా తినేసాను. సో ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, వెళ్ళి ఒకసారి ఛానల్లో చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.